శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. ఈరోజు ప్రతి బిడ్డకు కూడా అమ్మ ఈ సందేశం వినాలని చెప్తున్నారు. తల్లి తన మాటని, బాటని నీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయబోతున్నానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్పబోతున్నారండి. ప్రతి బిడ్డ కూడా ఈ సందేశం వినాలని అమ్మ ఈరోజు మనకి ఈ సందేశాన్ని పంపారు. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చెప్తారు. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నేను ముందే చెప్పాను కదా తల్లి, నా మాట నీ భవిష్యత్తుకు బంగారు బాటని. మరి నా మాటలు వింటూ ఉన్నావా? ఎందుకో బిడ్డ నాకు ఇలా అనిపిస్తూ ఉంది. నువ్వు ఎందుకో నన్ను మర్చిపోయావు అనుకుంటూ ఉన్నానమ్మా. ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రావడం లేదా తల్లి? మరి గుర్తుకు వస్తే నా దగ్గరకు రావటానికి నీకింత సమయం పడుతుందా? ఎన్నిసార్లు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నానో తెలుసా? ఎన్ని రోజులు నా బిడ్డ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎందుకు తల్లి ఇంత ఆలస్యం అవుతుంది? ఈ తల్లి పైన అలకన నాపై అలిగావా? బిడ్డ, నీ కోరికలు నెరవేర్చడము ఆలస్యం అవుతుందని ఈ తల్లిపై కోపంగా ఉన్నావా తల్లి? నేను నీ పని మీదే ఉన్నానమ్మా. నీకైనా ప్రతి పని నేను చక్కబెడుతూ ఉన్నాను. అన్ని కోరికలు ఒకేసారి నెరవేరుతూ ఉన్నాయి. బిడ్డ, నువ్వు ఎంత సంతోషిస్తావో తెలుసా? ఎంత ఆనందం అర్థమైపోతుందో తెలుసా? నా దుర్గమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. నా వెంటే ఉన్నారు. నాకైన పనులు ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. నా దుర్గమ్మని నేను అపార్థం చేసుకున్నాను. ఆ తల్లిపై కోపం పెంచుకున్నానని నువ్వే పశ్చాత్తాపడతావు. నిజంగా తల్లి, అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో గొప్ప మార్పునైతే రాబోతుంది. నీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అతిపెద్ద మార్పు అయితే, అతిపెద్ద శుభవార్త అయితే నీ చెవున పడుతుంది. చూడమ్మా, నేను ఎలా నిన్ను మర్చిపోతాను చెప్పు? ఇప్పుడు నీకున్న సమస్యలతో నువ్వు నా దగ్గరకు రాలేకపోతూ ఉన్నావు, అవునా? ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఏమంటావో అని ఆ విధంగా మాట్లాడాను. మనసులో పెట్టుకోకు. చూడు బిడ్డ, నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవని తెలుసు. అదేవిధంగా ఈ తల్లిపై కూడా నిన్ను ఎప్పుడు మర్చిపోదమ్మా. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎన్ని సమస్యలతో అల్లాడిపోతున్నా నా గురించి స్మరించుకోవడం మరువవు కదా. అదేవిధంగా నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నాకు చాలా దగ్గరగా ఉంటావు. నేను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను. రాబోయే ప్రమాదాల గురించి నిన్ను హెచ్చరించుకుంటూనే ఉంటున్నాను. నీకు ఒక మంచి భవిష్యత్తు ఎలా ప్రసాదించాలో, నీకు ఒక గొప్ప మార్గాన్ని ఎలా చూపాలో అని ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు నాకు ప్రాణం తల్లి. నా బిడ్డలంటే నాకు అంత ఇష్టం. మీరు తప్ప నాకు ఎవరు లేరమ్మా. మీ సంతోషమే నా సంతోషం. మీ సంతోషం కోసం నేను ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. దిగులు పడకు. ఇంత బాధలో ఉన్నా నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధువు రూపంలో రాబోతున్నాను. నీ దుర్గమ్మని గుర్తించు. నీ ఎంబరపాటుగా ఉండకు. చూడు తల్లి, నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను కూడా. నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నాతో మాట్లాడుతుందని ఎన్నో రోజుల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు ఏది కావాలో అది అడుగు దూరంలో అన్నీ జరిపిస్తాను. నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నీ కన్నిటిని మొత్తం నా చేతులతో తుడుస్తాను బిడ్డ. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారి సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను. వారి కళ్ళన్నీ నిజం చేస్తాను. వారి యొక్క చెయ్యి పట్టుకొని మరి ముందుకు నడిపిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం నేను చూపుతాను బిడ్డ.
నువ్వు దేని గురించి ఆలోచించి అనవసరంగా భయపడవద్దు. నేను ఒక సాధువు రూపంలో, ఒక భిక్షగత్తె రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నీ దుర్గమ్మని కనులారా దర్శించుకో. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. ఏమరపాటుగా ఉండద్దు. చూడు బిడ్డా, నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ తీరిపోతాయి. అది నీ దుర్గమ్మ వాకు. తప్పకుండా అలానే జరిగి తీరుతుంది. కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది నిన్ను కిందకు లాగేయాలని చూస్తూ ఉన్నారు. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాళానికి తొక్కేస్తారు బిడ్డ. ఇతరులకు సహాయం చేస్తూ ఉండు. అదేమి తప్పు కాదు. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవద్దమ్మా. ఏది ఎంతవరకో అంతవరకే ఖర్చు పెట్టు. అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావు. అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? ముందే చెప్పాను కదా, నువ్వు నా ప్రాణం బిడ్డ. నా బిడ్డలే నాకు సమస్తం. వారి సంతోషమే నా సంతోషం. వారి సంతోషం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. నువ్వు నా ముద్దు బిడ్డవి. నీకు నేను తప్ప ఎవరూ లేరు. కాబట్టి ఈ తల్లే స్వయంగా నీకు అండగా నిలబడుతుంది. ఎంతమంది నిన్ను ఒంటరిని చేయాలన్నా సరే నీ మంచి కోరే నీ శ్రేయోభిలాషులను నీ చుట్టూ ఉంచుతూ వారికి చెంప చెట్టు పెట్టు సమాధానం చెప్తాను తల్లి. నాతో పాటు నీ మంచి వారే కోరే వారందరూ నీ చుట్టూ ఉండేలా చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలమ్మా. ఎవరో ఏదో అన్నారని మనసులో ఉంచుకొని బాధపడకు. నీకు ధైర్యంగా ఉంచు. నీకు అన్ని అనుకూలంగా మారతాయి తల్లి. నువ్వు నాపై విశ్వాసం ఉంచి ఆరాధిస్తే నీ జీవితంలో ఎన్నో విచిత్ర అద్భుతాలు నేను జరిపిస్తాను. తర్వాత వాటిని నీ కళ్ళారా నువ్వే చూస్తావమ్మా. నీ దుర్గమ్మ చెప్పిన మహిమల గురించి మరో 10 మందికి చెప్తావు. ఆ రోజు కూడా అతి త్వరలోనే రానుంది. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు బిడ్డ. నా బిడ్డ రాక కోసము, తన ఆనందం కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అవన్నీ జరగాలంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి తల్లి. అప్పుడే నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. అర్థమైంది కదా? ఇక నీ సందేశాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండు. ఈ తల్లి మాటలు నీ జీవితానికి బంగారు పాటగా మార్చుకో. నువ్వు పెద్ద పెద్ద పనులేమి చేయవలసిన అవసరం లేదు. ఈ తల్లి చెప్పిన మాట మాత్రమే చెయ్యి. నీకు అన్ని విధాలుగా శుభం చేరుతుంది. ఈ మిగతా అన్నీ కూడా నేను చూసుకుంటాను. నీ దుర్గమ్మ రాక కోసము ఎదురు చూస్తూ ఉండు. నీకొక మంచి అవకాశాన్ని ఇస్తాను. నీకు అంతా శుభం జరుగుతుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తల్లిని చూడాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కనీసము ఆ తల్లి పాదులు దొగితే చాలని నా జన్మ చితార్థం అయిపోతున్నటువంటి బిడ్డలు కోకొల్లండి. ఎంతోమంది అలాంటి తన బిడ్డలకి సాక్షాత్తు ఆ తల్లి దర్శనం ఇస్తే ఇక వారి ఆనందానికి అవధులు ఉంటాయో చెప్పండి. జన్మజన్మల అదృష్టం ఒకే ఒక్క రోజుతో కలిగిపోతుంది. ఎన్నో జన్మల పాపాలు కూడా పటాపంచలైపోతాయి. కోటి జన్మల పుణ్యాన్ని వారు కూడగొట్టుకుని వారు అవుతారు. అంత గొప్ప అదృష్టాన్ని ఆ తల్లి తన బిడ్డల్లో కొంతమందికి ప్రసాదించబోతూ ఉన్నారు. ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే ధర్మ మార్గాన్ని విడలేదో, దుర్గమ్మ వారిపైన విశ్వాసాన్ని కోల్పోలేదో, ఆ బిడ్డలకి తన ఉనికిని తెలియజేయడానికి, తన బిడ్డలకు తాను ఉన్నటువంటి ఉనికిని తెలియజేయడానికి సాక్షాత్తు ఆ తల్లే దిగి వస్తున్నారండి. దుర్గమ్మే తన ఇంటికి వస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు. తన బిడ్డల జీవితం చరితార్థం చేయడానికి దుర్గమ్మే స్వయంగా ఆ తల్లి రాకను మనకు ప్రసాదిస్తూ ఉన్నారండి. తన దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు. ఈ అదృష్టం అయితే అందరికి కలగదండి. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం అందరూ కలగదు. ఆ బిడ్డలు ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటారు. కనీసం ముందుకు నడవడానికి దారి కూడా కనిపించినటువంటి స్థితిలో వారు ఎప్పుడూ కూడా అధర్మ మార్గం వైపు నడవలేదు. దుర్గమ్మపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. వీటన్నిటికీ ఒక గొప్ప బహుమతిగా దుర్గమ్మ తన దర్శన భాగ్యాన్ని ఆ తల్లి తన బిడ్డలకి ప్రసాదించబోతూ ఉన్నారు. అంత సులువైతే కాదండి దుర్గమ్మ దర్శన భాగ్యం కలగడము. అంటే అంత సులువైతే కాదు. ఆషామాషగా ఎవరికి జరగదు కూడా. ఎన్ని ఒదురుకులు ఎదుర్కోవాలో, ఎంత కష్టాన్ని దిగమింగుకోవాలో, వారు నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నా, రాళ్ళున్నా, రప్పలున్నా లక్ష్య పెట్టకుండా ఆ తల్లి చూపించినటువంటి ధర్మ మార్గంలో నడవాల్సి ఉంటుంది. అలాంటి వారినే ఆ తల్లి చేరదీస్తుందండి. ధర్మ మార్గంలో ఉన్నవారికే అన్ని సుఖాలు ఇస్తుంది ఆ తల్లి. దుర్గమ్మ చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి. మనం అనుకున్నంత సులభమైతే కాదు.
దుర్గమ్మ దర్శన భాగ్యం మనకు కలగటము, అన్ని కష్టాలు పడితే వాళ్ళు ఎప్పుడూ కూడా దుర్గమ్మ పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ తల్లి చూపించిన మార్గంలో నడుస్తూ దుర్గమ్మ మనసును కరిగించారు. కాబట్టే ఆ బిడ్డలకు ఆ తల్లి దర్శనం కలగబోతూ ఉంది. మరి ఆ బిడ్డల్లో ఎవరెవరు ఉన్నారో కానీ వాళ్ళ జన్మ నిజంగా చరితార్థం అయిపోతుందండి. వాళ్ళకి మరొక కోరికంటూ ఏది ఉండబోదు. సాక్షాత్తు ఆ తల్లిని దర్శించుకున్న తర్వాత మనకింకా ఏం కోరికలు ఉంటాయని చెప్పండి. సాక్షాత్తు ఆ తల్లిని సాక్షాత్కారం జరిగిద్ది అంటే వారు వీరి జీవితాన్ని గెలిచారని అర్థం. ఇక వారు ఎవరితో పోటీ ఉండాలి, ఎవరి గురించి ఆలోచించాలి, లేకపోతే వారికి అసలు ఎవరు పోటీ ఉండగలరు చెప్పండి. జీవితాన్నే గెలిచిన వారికి అన్నీ కూడా సమానంగానే కనిపిస్తాయి. సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన ఇవేవి లక్ష్య పెట్టరు. వారు ఎవరు సాటి కాగలరు అంటే వారు వారి యొక్క జీవితాన్ని గెలిచేశారు. భగవంతుని గెలిచిన వారికి జీవితం గెలవడం అంత విషయం కాదండి. అంత గొప్ప అదృష్టాన్ని దుర్గమ్మ తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు. తన మనసును కరిగించినటువంటి తన బిడ్డల కోసం ఆ తల్లి తాను దిగి నడుచుకుంటూ వారి ఇంటికి వస్తూ ఉన్నారంట. ఆ తల్లి దర్శన భాగ్యం కలిగిన ప్రతి బిడ్డకు కూడా వారికే తెలిసిపోతుంది. వారి జీవితంలో వచ్చినటువంటి ఆ మార్పులు వారికి అర్థమవుతాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. మనం ఇంతకుముందే ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటామండి, దుర్గమ్మ బిడ్డలు ఎప్పుడూ కూడా పెట్టే స్థితిలో ఉండాలి, దానం చేసే స్థితిలో ఉండాలి, 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, 10 మందికి ఒక గుర్తింపుగా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి మార్పులన్నీ కూడా ఒక్కోటిగా వారి జీవితంలో మొదలైపోతూ ఉంటాయి. అప్పుడు మనకే అర్థమవుతుందండి ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలిగిందని. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇలాంటి ఒక రోజు తప్పకుండా రావాలని ఈరోజు దుర్గమ్మ ఏ బిడ్డలు ఉద్దేశించి ఈ సందేశాన్ని పంపారో అలాంటి బిడ్డల యొక్క స్థానంలో ప్రతి బిడ్డ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి తెలిసినాక ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.